వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో ఏంటంటే మా యానివర్సరీదండి. మార్నింగ్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఆఫ్టర్నూన్ పర్మిషన్ తీసుకుని అయితే ఇంటికి తీసుకొస్తారనమాట. వీళ్ళు రెడీలు అయ్యి తర్వాత ఏమో లంచ్కి అయితే బయటకు వెళ్ళిపోయామండి. ఎక్కడంటే బార్బిక్యూ నేషను. మా పాప బర్త్డేకి కూడా ఇక్కడ వెళ్ళాము. ఇంకా సరే అని యానివర్సరీకి మా వారితో అయితే కలిసి వెళ్ళానమాట. మా వారితో ఇక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు, ఇది ఫస్ట్ టైం అనమాట. ఇలా అయితే వెళ్ళి స్టార్ట్ చేసాము. ఫుడ్ అయితేను ముందైతే సూప్తో స్టార్ట్ చేసాము. మా వారైతే నాన్ వెజ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు, అందుకని నాన్ వెజ్ సూప్ అంటే తాగనన్నారనమాట. తర్వాత అతనేమో వెజ్ సూప్ చెప్పుకున్నారు, వెజ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. అలా ఫుడ్ అయితే కొద్దిగా ఎంజాయ్ చేసామన్నమాట. నిజంగాను అతను ఎక్కువ ఫుడ్కి ఇంట్రెస్ట్ చూపించారండి. అంటే నాన్ వెజ్కి ఎక్కువ ఇంట్రెస్ట్గా తినరు, కొంతవరకు వెళ్తారనమాట. మేము ఫుడ్ ఎంజాయ్ చేస్తాం బాగాను, ఎక్కడైనా సరే ఫుడ్ బాగా ఇష్టంగా తింటాం అనమాట. అయితే మేమైతే మా వారికి అయితే పాపం ఏంటంటారు, అవి కొద్దిగా తిన్నా కూడా పాపం అతను ఇది అవ్వలేకపోయారు, అడ్జస్ట్ చేసుకోలేకపోయారు అనమాట పాపం ఫుడ్ వల్ల. తర్వాత ఇబ్బంది పడ్డారు ఎక్కువ ఏం తినలేక. అలా అయితే జరిగిందనమాట. యానివర్సరీ అయితే చాలా బాగా అయితే జరిగిందండి. అంటే 3 ఇయర్స్ మా వారు బయట ఉండడం వల్ల, యానివర్సరీ టైంలో అంతా బయట ఉండడం వల్ల మేము చేసుకోలేదు. ఇప్పుడైతే ఇలా చేసుకున్నాము. ఇక్కడ చక్కగా కేక్ కటింగ్ చేసి చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేసి అయితే బయటకైతే వచ్చేస్తున్నాము. వస్తూ ఖాళీగా కూడా రావట్లేదు, కుల్ఫీ తింటూ వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అడ్రస్ కరెక్ట్గా నాకు చెప్పడం రాదని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసానండి. ఇది ఎక్కడ అన్నది కూడా నాకు కరెక్ట్గా అడ్రస్ తెలియదు, మా పిల్లలకే తెలుస్తుంది అనమాట, మా బాబుకి అయితేను. మేము ఇంటికి వచ్చిన వెంటనే మా ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట. అది బాల్కనీలో పెట్టేసి వెళ్ళారు. పాపం ఇంటికి వచ్చారు కలవడానికి, మేము లేకపోయేటప్పటికి బాల్కనీలో పెట్టేసి వెళ్ళారు. థ్యాంక్ యూ అండి, ముగ్గురికి థ్యాంక్స్ అండి. నేను ఎప్పటి నుంచి కొందాం అనుకున్నాను, కానీ కొనే కంటే గిఫ్ట్గా వస్తే చాలా మంచిది అన్నారు. చూసారు ఎంత బాగుందో, థ్యాంక్స్ అండి. ఇదేంటంటే ఈవినింగ్ పార్టీ అండి ఎంఈపీ దగ్గర. ఇదైతే బుక్ చేసుకున్నాం, 15 రోజుల ముందే బుక్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే మేము మా వారికి సర్ప్రైజ్ అనమాట, మూవీకి అని చెప్పి అబద్ధం చెప్పి తీసుకొచ్చాము. ఇలా రోజ్ పెటల్స్తో వెల్కమ్ చెప్పారనమాట. హ్యాపీ అనిపించింది. ఇలా అయితే ఎంట్రన్స్ అనమాట, ఎంట్రీ అయ్యాం లోపలికి. ఇదండి మనకి నచ్చిన డెకరేషన్ ప్రతిదీ వాళ్ళు ఫొటోస్ పంపించారు. బెలూన్స్ కానీ సెలెక్షన్ కానీ ఏదైనా మార్చుకోవాలన్నా చేయాలన్నా కూడా అనేసి పెడితే మాకు ఇలా బాగుందని, రెడ్ డ్రెస్సెస్ రెడ్ కాబట్టి ఇలా రెడ్లో బాగుందని చెప్పి రెడ్ అయితే చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే డీజే మ్యూజిక్, తర్వాత ఏమో చాలా బాగుంది సాంగ్స్ వింటూ. కేక్ కూడా వాళ్ళు 1/2 kg కేక్ కూడా ఇస్తున్నారనమాట. కేక్ వాళ్ళదే అనమాట. చాలా బాగుందండి నిజంగాను. ఎంజాయ్ చేయడానికి మాత్రం కపుల్స్ కానీ తర్వాత బర్త్డే పార్టీలు కానీ చేసుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ మా వారు తగ్గేదేలా అని చెప్తున్నారు, అంటే యానివర్సరీ సెలబ్రేషన్ తగ్గేదేలా అనేసి. మా వారైతే షాక్ అనమాట. ఇక్కడైతే సాంగ్స్ పెట్టేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటంటే సాంగ్స్ ఉంచకూడదని చెప్పేసి కట్ చేశానండి. నేను మా వారు డ్యాన్సులు వేస్తున్నాము, ఇద్దరికి డ్యాన్సులు రావు, ఏదేదో అలా వేసామన్నమాట. అంటే ఒక ఎంజాయ్మెంట్, మెమరీ అనమాట, ఇంకేం లేదు. లైఫ్లో ఇలాంటివి చిన్న చిన్న క్షణాలకు గుర్తుండిపోతాయి అన్నమాట, మెమరీ లాగా. ఫుల్ ఎంజాయ్ చేసాం. ఎందుకంటే 2 years తర్వాత కదా మా యానివర్సరీ చేసుకుంటున్నాము. అంటే ఒక్కదాన్నే ఉన్నప్పుడు వేరు, మా వారితో చేసుకుంటున్నాను కాబట్టి ఫుల్ హ్యాపీ అనమాట. మా వారు వస్తారు కాబట్టి అంత ఇంత ఎంజాయ్మెంట్ లేదు. వస్తారో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను, యానివర్సరీకి వస్తారా లేదు, ఇవన్నీ బుక్ చేశాను అన్నీ చేశానని. కానీ భగవంతుడి దయ వస్తారనమాట. అతను వస్తే కొద్దిగా ధైర్యంగా నాకు ఇదిగా ఉంటుంది, చాలా వరకు నన్ను కేరింగ్గా చూసుకుంటారండి. ఇదే వాళ్ళు ఇచ్చిన కేక్ అనమాట. ఇక్కడ ఒకటి జరిగిందనమాట. ఏంటి అంటే ఇద్దరం తెలియకుండా కొనేసుకున్నాము, రింగ్స్ అయితే కొన్నామన్నమాట. మా వారికి తెలియకుండా
నేను కొన్నాను. నాకు తెలియకుండా మా వారైతే రింగ్స్ కొన్నారనమాట. ఇక్కడ బబుల్స్ అయితే పెట్టించుకున్నాం. బబుల్స్ కాదు, ఫాగ్ పెడితే ఫాగ్ ఏమో మిషన్ పనిచేయట్లేదు అన్నారు. అందుకని మళ్ళీ బబుల్స్ అయితే సెట్ చేశారనమాట ఇలాగా. నాకు బబుల్స్ పెద్దగా ఏం అనిపించలేదు. ఫాగ్ ఉంటే బాగుందని అనిపించింది, అది కానీ లేదు. ఇలా అయితే కేక్ కటింగ్ చేసుకొని కేక్ అయితే తినేసాక రింగ్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే షాక్ అనమాట ఇద్దరికిద్దరు. ఎందుకంటే మా వారికి సర్ప్రైజ్లు ఇలాంటివి నచ్చవు. అలాంటిది ఉమ్, అతను దగ్గరుండి అవి తీసుకున్నారన్నమాట. గోల్డ్ రింగ్ అయితే నేమ్స్ అవైతే చేయించారంట ఆర్డర్ ఇచ్చి, నేమ్స్ ఉన్నవి. నేనైతే మా వారికి రింగ్ తీసుకున్నాను. షాక్ అయిన వీడియో మిస్ అయిపోయిందనమాట. చిన్న వీడియో అయితే తీశారు, అదే అడుగుతున్నమాట. ఇక్కడ చూసారా, చూపిస్తాను అదేనండి. అతనికి నా దగ్గర ఆల్రెడీ ఇది ఉంది, మా వారు పెట్టుకున్న రింగు బాగుందన్నారని చెప్పి నేను సేమ్ మా వారికి కూడా అలాంటిదే తీసుకున్నాను. నా వేలుకున్నది ఏంటంటే నేమ్స్ అనమాట, పూజ నాగు అని నేమ్స్ అయితే పెట్టించారు గోల్డ్ రింగ్లో ఆర్డర్ ఇచ్చి మరీను. చాలా అంటే చాలా బాగుంది, ఫుల్ హ్యాపీ అనమాట. ఇదేంటంటే మళ్ళీ ఇంకోటి ఉంది, కపుల్ రింగు. నా చేతిలో ముందు నుంచి పెట్టుకుని ఉండేదాన్ని, సరే అని చెప్పి అప్పుడు తీస్తానమాట. మళ్ళీ మా వారన ఇది నేను పెట్టేస్తాను, ఇద్దరికి సేమ్ ఉన్నట్టు ఉంటుంది కదా అనేసి అన్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే మా వారికి లూజ్ అయిపోయిందనమాట. అంటే అతను డ్యూటీలో ఉన్నప్పుడు తీసుకున్నాను కదా, లూజ్ అయిపోయిందండి. సరిపోతుందేమో అని అనుకున్నాను కానీ లూజ్ అనమాట. అది మార్చేయడం ఏదో చేయాలి, లేదంటే వేస్ట్ అవుతుంది. ఏ వేలికి అయినా పెట్టినా లూజ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మా పిల్లలు కూడా గిఫ్ట్ ఇచ్చారు, ఫుల్ హ్యాపీ. ప్రతిసారి మా పిల్లలు యానివర్సరీ అయినా సరే, బర్త్డేకి అయినా సరే అన్నిటికీ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారనమాట. ఆ గిఫ్ట్కి వెళ్ళి లేట్ అయిపోయింది మా అబ్బాయి, దానికోసం ఎంత లేట్ ఎందుకు చేస్తావు అనేసి అడుగుతున్నాను. ఇక్కడ ఏంటంటే ఓపెన్ చేస్తామన్నమాట. ఏంటి అనేసి ఫోటో ఫ్రేమ్ అని అర్థమైంది, కానీ ఇది సంక్రాంతికి తీసుకున్న ఫోటో అండి. చాలా బాగా నచ్చింది అనమాట. ఫుల్ హ్యాపీ. పిల్లలు ఏదైనా ఇస్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇలా అయితే మాకు గిఫ్ట్ అయితే ఇచ్చారు మా ఇద్దరు పిల్లలను. ప్రతిసారి ఇస్తూనే ఉంటారు. ఇలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ మా పిల్లలతో ఇలా ఎంజాయ్మెంట్ డ్యాన్సులు అవి ఇవి మా పిల్లలు కూడా వేసారండి డ్యాన్సులు అవి. కానీ వీడియో పెట్టద్దు అన్నారనమాట. అందుకని వాళ్ళ వీడియో అయితే నేను పెట్టలేదు. ఎందుకని చెప్పేసి ఇలా అయితే నేమ్స్ కూడా పెట్టారు, నాగు పూజ అని చెప్పేసి. చాలా వీడియోలు చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాం ఆ రోజు, ఒక మెమరీ లాగాను. ఏదో వచ్చి రాని డ్యాన్సులతోనూ ఆ రోజు ఉదయం నుంచి అలా బిజీ అయిపోయాము. మార్నింగ్ ఏమో పిల్లలు స్కూల్కి పంపించడం, తర్వాత తీసుకురావడం స్కూల్కి వెళ్ళి, తర్వాత ఏమో బార్బిక్యూ నేషన్కి వెళ్ళి అక్కడ 5 గంటలకు వచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చాం అనమాట. చాలా టైర్డ్ అనిపించింది. మళ్ళీ ఇక్కడ నుంచి మూవీ అయితే బుక్ చేసుకున్నాము, ముందు రోజే బుక్ చేసాము. ఇక్కడ మా అబ్బాయి వేయడానికి వస్తున్నాడు వీడియో అని చెప్పి పక్కకి వెళ్ళిపోతున్నాడు, వీడియో ఆపితే వస్తున్నాడు అనమాట. సరే అని చెప్పేసి చిన్న మెమరీకి వాళ్ళతో వీడియోస్ తీసుకున్నాం, కానీ పెట్టద్దండంతా వాళ్ళతో పెట్టలేదు. ఇది మాకు ఒక మెమరీలా ఉంటుందని చెప్పి మాత్రం ఈ వీడియో తీసుకున్నామండి. లైఫ్లో ఇలాంటివే కదా గుర్తుండిపోతాయి, ఏవైనా చిన్నవే విషయాలైనా పెద్దవైనా ఇలా ఒక వీడియోలో ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుందని ఇలా తీసుకున్నాం అనమాట. చిన్న వీడియోలో డ్యాన్స్లు అవి చేసాము. ఇక్కడైతే పార్టీ అయిపోయిందనమాట. 2 అవర్స్ అండి, మేము 8 to 10 వరకు బుక్ చేసుకున్నాము. అలా అవర్స్ కూడా ఉంటుందంట. ఇంకా అయిపోయింది. కేక్ అయితే ప్యాక్ చేయించేసుకొని బయట అయితే ఇచ్చేసాం రోడ్డు పైన. ఇలా అయితే వచ్చేస్తాం అనమాట. వచ్చేసి సెంట్రల్ సిఎంఆర్కి అయితే వెళ్ళి మూవీ అయితే చూసాము. వెంకటేష్ ఇది సంక్రాంతికి వస్తున్నామని. మూవీ అయితే చాలా బాగుంది, కామెడీగాను. మూవీ చూసి ఎంజాయ్ చేసి అయితే వస్తామన్నమాట. ఇలా అయితే మూవీ చూసి బయటకైతే వస్తాం అనమాట. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే 2 అయిపోయిందండి టైము. బాగా లేట్ అయిపోయింది కదా, క్యాబ్ అయితే వస్తుందన్నమాట. అంతవరకు బయట కూర్చున్నాము. ఈ యానివర్సరీ అయితే లైఫ్లో మర్చిపోలేనంత మెమరీ అయితే ఇచ్చిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా అంటే ఎలా అంటే చెప్పలేనంత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ ఇయర్ యానివర్సరీ అయితే చాలా చాలా హ్యాపీగా అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే మూవీ కూడా అయిపోయింది. మూవీ చాలా కామెడీగా ఉంది. చాలా బాగుందనమాట. చూడొచ్చు సరదాగాను. ఇక్కడ ఏంటంటే 2 అయిపోయింది, టైం చూపిస్తున్నాను. క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇంకా క్యాబ్ రాలేదనమాట. అందుకని వెయిట్ చేస్తున్నాం. లైఫ్‌లో గుర్తుండిపోయే మెమరీ అయితే వచ్చిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.